హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ మంచి టాపిక్ అయితే మేము ఎందుకు వచ్చాను ఫ్రెండ్స్. వాట్ అండ్ డీటెయిల్స్ పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అన్నీ మీరు లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఇప్పుడు మన టాపిక్కి అయితే వెళ్ళిపోదు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ ఏవియేషన్ డివిజన్ ఫ్రెండ్స్. ఇది హైదరాబాద్లో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇది. ఓకేనా? ఇంజనీరింగ్ అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ నుంచి అప్లికేషన్లు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. డిప్లొమా అప్రెంటిస్ ఫ్రెండ్స్ ఇవి అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ సిటిజన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? 2024-2025కి సంబంధించినటువంటి స్ట్రీమ్ ఇది. ఓకేనా? క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీస్ అయితే ఇలా ఉంటాయి. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చి వేకెన్సీస్ 30 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఓకేనా? మెకానికల్ ఇంజనీరింగ్ 15 ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మొత్తం అయితే దీనికి సంబంధించినవి అయితే 61 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా? 64 ఉన్నాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్ ఇవి. ఈ యొక్క 35 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాట్ అని ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకేనా? అండ్ జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ ఏంటంటే బీకామ్ వాళ్ళకి బీఎస్సీ ఎలక్ట్రానిక్ అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళకైతే జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి 25 వేకెన్సీస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? గ్రాడ్యుయేషన్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లైన్ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ ఎలిజిబిలిటీ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ successfully completed degree in engineering technology for the recognized university as maintained 1 year, and the gap between the date of joining and passing date of qualification should be not be more than 5 years friends. Okay, అంటే బ్యాక్లాగ్లు ఉండి అది ఉండి 5 years దాకా లాగిన వాళ్ళు అయితే నాట్ యాక్సెప్టెడ్ ఫర్ టెక్నికల్ అది చెప్తున్నారు. ఓకేనా? ఫర్ టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్ కోసం అయితే ఇలా ఉంది, ఇది చూసుకోవచ్చు మీరు ఒకసారి. ఓకేనా? ఫర్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి అయితే ఇలా ఉంటుంది. ఓకేనా? 1C అండ్ గ్యాప్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ పాసింగ్ డేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ బి ఓకేనా దెన్ 5 years. ఓకేనా? రిజర్వేషన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? యాక్ట్ 1961 యాక్ట్ అండ్ రూల్ అండ్ సబ్సిక్వెంట్ ఓకేనా అమెండ్మెంట్. ఓకే, ఇక స్టైపెండ్ వచ్చేసరికి అది కూడా అప్లికేబుల్ అన్నారు. Stipend will be paid monthly as per the Apprentice Act 1961 Act, ఇది Apprentice Act. ఓకే, ఇక హౌ టు అప్లై విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ మీట్ ద నోటిఫైడ్ క్రైటీరియా మే వాక్ ఇన్ యాజ్ పర్ ద గివెన్ డీటెయిల్స్ అండ్ ప్రొసీజర్స్ మెయింటైన్డ్ బిలో. ఓకేనా? అది ఫ్రెండ్స్. ఓకేనా? ఒక మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి 23/5/2024 రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 9 మీరు అక్కడ ఉండాలి. ఓకేనా? నేను మీకు అడ్రస్ కూడా చెప్తాను, కింద ఉంది. ఓకే, డిప్లొమా వాళ్ళకైతే 24/5/2024, గ్రాడ్యుయేషన్ ఇన్ జనరల్ స్ట్రీమ్ వాళ్ళు కూడా సేమ్ డేట్ ఫ్రెండ్స్, 24/5/2024 9 వీళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియేషన్స్ డివిజన్ బెంగళూరు బాలానగర్ హైదరాబాద్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. పిన్ కోడ్ వచ్చేసరికి 52500042. ఓకేనా? డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ద టైమ్ ఆఫ్ వాక్ ఇన్లోకి ఆధారు, ఎస్ఎస్సి డిగ్రీ అండ్ డిప్లొమా మార్క్స్ మెమోషు. ఓకేనా? ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అండ్ డిప్లొమా, రిజర్వేషన్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, SC/ST ఏదైతే అది. ఓకేనా? ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా అని ఇక్కడ రాశారు ఫ్రెండ్స్. పీడబ్ల్యూ క్యాండిడేట్ PHC ఇఫ్ అప్లికేబుల్. ఓకేనా? డాక్యుమెంట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసరికి ఆన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీ XRX అండ్ పాస్పోర్ట్ సైజ్ ఉండాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇదిగోండి, సెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఓన్లీ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ జనరల్ స్ట్రీము. దేర్ ఈజ్ నో ఇంటర్వ్యూ and written test. Okay, before applying through walk-in, the candidate should safe and themselves regarding eligible criteria. The candidate should also ensure that particular furnished by him here in the application or correct
all respect in case any dispensi in detail during engagement process. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఓకేనా? ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.